హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో దోసకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దోసకాయలో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, క్యాలరీస్ 96% నీరు ఉంటుంది. దోసకాయలను ఇంకా పచ్చిమిర్చి, టమాటోస్ని చక్కగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి అయితే ప్లేట్లో పెట్టేసుకోండి. సైడ్కి అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకోండి. బాండీ కొద్దిగా హీట్ అయ్యాక మీకు ఇష్టమైతే నువ్వులు కానీ ఇంకా బుడుమ ఇత్తులు అలా కూడా వేపుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేసి కొద్దిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అలా ఏం వేయకండి, ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకైనా మిక్సీ బౌల్లోకైనా తీసుకోండి. నేనైతే నా పక్కల ఇక్కడ మిక్సీ బౌల్ పెట్టుకున్నాను కాబట్టి అందులోకైతే తీసుకుంటున్నాను. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మనిషి శరీరంలో నీటి శాతం పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు తీసుకోవడం వల్ల చాలా మంచిది మన ఆరోగ్యానికి. చూడండి, ఇలా అయితే మిక్సీ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. దోసకాయలో చాలా రకాలు ఉంటాయి. ఎల్లో కుకుంబర్, ఇంకా బుడంకాయ, మచ్చ బుడంకాయ, దోసకాయ, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఏవి తీసుకున్నా మన హెల్త్కి చాలా మంచిది. ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసుకున్న దోసకాయను, పచ్చిమిర్చి, టమాటోస్ని అయితే ఆయిల్లో వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి. ఆయిల్ మొత్తం పట్టేలా కలుపుకోండి చక్కగా స్పూన్తో. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ రిస్క్ నుంచి కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు పల్లీలను మిక్సీ బౌల్లో వేసుకున్నాం కదా, మీకు ఇష్టమైతే పొట్టు అయితే తీసుకోండి, కొద్దిగా తీసేసుకోండి పొట్టునైతే. మిక్సీ బౌల్లో వేసుకున్నాను కాబట్టి కొద్దిగా వేడిగా ఉంది. ఒక ప్లేట్లోకైనా తీసేసుకోండి మీరైతే. ఇలా చక్కగా చేతులతో, ఇవి వేడిగా ఉన్నాయి కాబట్టి పొట్టు అనేది తొందరగానే వదులుతుంది. ఇందులో ఫ్యాట్ అస్సలు ఉండదు కాబట్టి మన హార్ట్ డిసీజెస్ అసలు రావు ఈ దోసకాయ తీసుకోవడం వల్ల. ఇలా నేను ప్లేట్లోకి అయితే వేసుకొని పొట్టు మొత్తం ఒలుచుకుంటున్నాను. ఇలా ఒలుచుకొని మిక్సీ బౌల్లో అయితే వేసేసుకోండి. మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. దోసకాయ, పచ్చిమిర్చి, టమాటోస్ ఫ్రై అయ్యేంతలోపు మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు, సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను, అంటే లడ్డుది. మీకు ఇష్టమైతే సన్నుప్పు అయినా వేసుకోవచ్చు. సన్నుప్పు వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి చక్కగా. ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి ఒక 5-6 మినిట్స్ అలా పడుతుంది. స్టవ్ అయితే హైలో అస్సలు పెట్టుకోకండి, మొత్తం మాడుతుంది. మాడితే అసలు టేస్ట్ అనేదే ఉండదు. ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. మామూలుగా మనకు దాహం వేసినప్పుడు వాటర్ తాగుతాం, కానీ మన బాడీ డీహైడ్రేషన్ అయినప్పుడు దోసకాయ తినండి. డీహైడ్రేషన్ నుంచి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న దోసకాయ కాపాడుతుంది. ఇంకా దోసకాయ తినడం వల్ల చాలా యూజెసే ఉన్నాయి. శక్తి వస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి దోసకాయ చాలా యూజ్ అవుతుంది. దోసకాయ, టమాటో, పచ్చిమిర్చి అయితే చక్కగా ఫ్రై అయ్యింది. ఇంకా కింద ఏమన్నా అడుగు పట్టిందేమో, మాడిందేమో మనం స్పూన్తో ఇలా కలుపుకోండి. ఒకసారి కలుపుకుంటూ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా చల్లారనివ్వండి. వెంటనే మిక్సీకి అయితే వేయవద్దు. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత మిక్సీ బౌల్లో మనం ఫస్ట్ పల్లీలు మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే ఈ టమాటోస్, పచ్చిమిర్చి, దోసకాయ అయితే వేసుకోండి. కొద్దిగా వేసుకోండి, ఒకటేసారి మొత్తం వేసుకోకండి, జిల్లుతుంది. ఇలా వేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. చూసారు కదా ఎలా వచ్చిందో పేస్ట్, చాలా చక్కగా మెత్తగా వచ్చింది. అక్కడక్కడ కొద్దిగా దోసకాయ ముక్కలు ఉంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా అంత మిక్సీ అయితే పట్టుకోకండి. మిక్సీ పట్టుకున్నది వేరే బౌల్లో వేసేసుకోండి.
ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకొని తాలింపు పెట్టుకోవడానికి ఒక చిన్న బాండి అయితే పెట్టుకోండి. అది హీట్ అవ్వనివ్వండి కాసేపు. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఇంకా వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వెల్లిపాయలు కరివేపాకు వేసుకోండి. పసుపు ఎలాగో మనము అవి ఫ్రై చేసినప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోకండి. ఇలా అయితే కాసేపు ఫ్రై చేసుకోండి. దీంట్లోని ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న కర్రీలో వేసుకొని మొత్తం కలిసేట్టు కలుపుకోండి. చాలా వరకు విలేజెస్లలో మిక్సీ పట్టుకున్నది రోట్లో నూరుకొని అలాగే తింటారు. ఇలా తాలింపు ఏం వేసుకోరు. అలా తిన్న చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఇష్టమైతే పోసి పెట్టుకోవచ్చు, లేదంటే అలానే తినవచ్చు. వేడివేడి అన్నంలోకి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే. చూసారు కదా ఎంతో టేస్టీగా దోసకాయ చట్నీ అయితే రెడీ అయ్యింది. ఈ దోసకాయలో క్యాలరీస్ 45% ఉంటాయి, వైటమిన్ సి 14% ఉంటుంది, ఫ్యాట్ అస్సలు ఉండదు, కార్బోహైడ్రేట్స్ లెవెల్ గ్రామ్స్ ఉంటుంది, ఇంకా ప్రోటీన్ 2%, వైటమిన్ కే 62%, మెగ్నీషియం 10%, పొటాషియం 13%, మాంగనీస్ 12% ఉంటాయి. ఈ దోసకాయ తినడం వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయి మన హెల్త్కి. దోసకాయ నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు. దోసకాయ నచ్చని వాళ్ళు బుడంకాయ పికిల్, ఇలా దోసకాయ చట్నీ తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.